పాన్ ఇండియా ట్రెండ్ రాకముందే మన టాలీవుడ్ కథలు దేశాన్ని ఏలే. ఎక్కువ భాషలో రీమేక్ అయిన టాప్ 4 తెలుగు సినిమాలు ఇవే. మహేష్ బాబు ఇండస్ట్రీ పోక్రి 3 భాషల్లో రీమేక్ అయింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ స్పెషల్ రీమేక్ గా నిలిచింది. ఎందుకంటే తమిళంలో విజయ్ పోక్రిగా, కన్నడంలో పోర్కీగా హిట్ అవడమే కాకుండా హిందీలో సల్మాన్ ఖాన్ వాంటెడ్ గా మారి సల్మాన్ కెరియర్ ను నిలబెట్టింది ఈ సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పవర్ఫుల్ పోలీస్ కథ మొత్తం 6 భాషల్లో రీమేక్ అయింది. హిందీలో అక్షయ్ కుమార్ రౌడీ రాథోడ్ గా, తమిళంలో కార్తీ సిరుత్తయ్య బ్లాక్ బస్టర్ కొట్టారు. బెంగాలీతో పాటు బంగ్లాదేశ్ లో కూడా ఈ సినిమాను 2 సార్లు అయితే రీమేక్ చేశారు. మహేష్ బాబు కెరియర్ మలుపు తిప్పిన కథ ఒక్కడు. ఈ సినిమా తెలుగులో ఒక సెన్సేషన్. ఆ కథలోని దమ్ము చూసి దాదాపుగా 8 భాషల్లో అయితే రీమేక్ చేశారు. తమిళంలో విజయ్ గిల్లీగా, హిందీలో అర్జున్ కపూర్ తేవార్ గా, కన్నడంలో అజయ్ గా తీశారు. అంతేకాకుండా బెంగాలీ, ఒడియా, శ్రీలంకలోని సింగాల భాషలో కూడా కబడ్డీ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు. కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన ప్రభుదేవ డైరెక్ట్ చేసిన మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ సినిమా ఏకంగా 9 లాంగ్వేజెస్ లోకి రీమేక్ అయి ఎవరికీ సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది. కథలో దమ్ము, ఎమోషన్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఏ దేశ ప్రజలైనా ఆదరిస్తారని మన తెలుగు సినిమాలు నిరూపించాయి. ఇదే మన తెలుగు సినిమా స్క్రిప్ట్ పవర్.